హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సద్దూర్ మహేష్ గౌడ్. గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ చిన్న ముద్దునూరు. ఇంటి దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక 70 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఇంట్రో అయితే ఇస్తున్నాం ఇప్పుడు. సో ప్రజెంట్ అయితే మనం శ్రీశైలం అయితే వెళ్తున్నాం అనమాట. ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పుడు ఎట్లా వచ్చినాం ఏందన్నది కొన్ని క్లిప్స్ అయితే ఉన్నాయి, అవి చూసేసి రండి. 10 లీటర్లు చెయ్యి, 10 లీటర్లు కరెక్ట్, 10 లీటర్లు 1092 రూపాయలు. డ్యాన్ చేస్తా అంటే ఆన్ చేసిన చూడు మళ్ళా. ట్రిప్ అని అయితే 0 వేసేసిన. టైం 1:56 అవుతుంది. అమ్మ బిజినేపల్లి రాగానే చూడండి పొగ పొగ మంచిగా ఫాగ్ లాగా ఫామ్ అయింది, మొత్తం దుమ్ము దుమ్ము అంతా. లదాఖ్ వెళ్ళే ముందు శ్రీశైలం వెళ్ళినా అనమాట. లదాఖ్ ట్రిప్ కంప్లీట్ అయ్యేస్తే శ్రీశైలం వస్తాను మొక్కుకున్నాను అనమాట. సో అందుకని మళ్ళీ ఇప్పుడైతే శ్రీశైలం వెళ్తున్నా. ఇప్పుడు నేను మా ఫ్రెండ్ మద అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా ఇక్కడ నుంచి శ్రీశైలం వచ్చేసి 125 కిలోమీటర్స్ ఏమో ఉంది. ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు ఫుల్ ట్యాంక్ కొట్టించిన, 1 పాయింట్ డౌన్ అయింది 70 కిలోమీటర్స్కి. టైం 5 అవుతుంది. అచ్చంపేటకి అయితే వచ్చేసినాం. ఏం పోలీస్ ఆయన రాంగ్ రూట్లో వస్తున్నాడు. అమ్మ పోలీస్ స్టేషన్ ఈడ ఉందా ఏంది? ఇంకా నల్లమల ఫారెస్ట్ లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాం. అటు వెళ్తేనేమో హైదరాబాదు, ఇటు వెళ్తే శ్రీశైలం. హైదరాబాద్ ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్? 129 కిలోమీటర్స్ ఉంది హైదరాబాద్. ఒక 3 months తర్వాత మళ్ళీ శ్రీశైలం అయితే వెళ్తున్నా. ఫుల్ ట్రాఫిక్ జామ్ అన్నా. ఏడొస్తున్నావు అన్నా? బుడదల 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 బుడదల. అమ్మాయి దీనిలో జారుతుంది, వెనకంటే గ్రిప్ లేదు కదా, మొత్తం అటు ఇటు జారుతుంది. ఇగో వెనకంటే మొత్తం జారుతుంది బుడదలో పోతే. నాకు తెలిసి చింటూ నువ్వు వస్తావు, నాకు తెలుసు అడ్డం. ఇది చెక్ పోస్ట్. మనం ఆపుతారా? మననేమీ ఆపరు. వాటర్ బాటిల్స్ తీసేస్తున్నారు. ప్లాస్టిక్ బ్యాన్ అనుకుంటా ఇక్కడ. ఇది ఎప్పటి నుంచి పెట్టారు? బాబా బాబా సన్సెట్ చూడండి, ఎంత బ్యూటిఫుల్ సన్సెట్ అయితే అవుతుంది. బాబా సూపర్ అంటే సూపర్ ఉంది అసలుకు. ఫుల్ గోల్డిష్ కలర్లో ఉంది అసలుకు. మరి గోప్రో ఏమాత్రం జస్టిస్ చేస్తుందో నాకు తెలియదు, కానీ రియల్గా చూస్తే మాత్రం డిఫరెంట్. మరి గోప్రో ఎంత మాత్రం జస్టిస్ చేస్తుందో తెలియదు నాకైతే. ఈ అమ్మ రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్ లేటున్నా కూడా కనిపిస్తలేవు అసలుకు. ఇగో ఈ స్పీడ్ బ్రేకర్ అయితే బొంగబీ కనిపించట్లేదు అసలుకు. దగ్గరకు వచ్చేంతవరకు కనిపిస్తలేదు. పాతగా అయిపోయినాయి ఆ రిఫ్లెక్టర్స్, అవన్నీ కొత్తవి చేంజ్ చేయాలి. నేను ఆన్ టైంలో పెట్టాలని బస్సు డ్రైవర్ అయితే సైడ్ ఇవ్వట్లేదు. గేట్లు అయితే మంచిగా లైట్లు వేసుకొని ఉన్నాయి, కానీ గేట్లు ఒక్కటన్నా ఓపెన్ ఉందా? ఒక్కటి ఓపెన్ లేదు. ఇండియన్ ఫ్లాగ్ థీమ్ లైట్స్ అయితే వేసి పెట్టాను, కానీ గేట్స్ అయితే ఓపెన్ లేవు. ఒక్కటి కూడా గేట్స్ ఓపెన్ లేదు అసలు. వీళ్ళు తండాడుతున్నారు సైడ్ కోసం, ఆయన ఇయ్యడు. తెలంగాణ బార్డర్కి అయితే వచ్చేసినాము. తెలంగాణ నుంచి ఆంధ్రాకి ఎంటర్ అయ్యే టైం చూడండి, మొత్తం బురద బురద. బ్రిడ్జ్ మీద మొత్తం వాటర్ వాటర్ మొత్తం. దీనికి తోడు చెత్త ఉంది మొత్తం రోడ్డు మీద మొత్తం. అరే పాలు కరే ఓ మెల్లగా రా అమ్మ, నీళ్ళు ఉన్నాయి, జెట్ స్పీడ్లో పోతున్నాడు ఆడు. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. 18 కిలోమీటర్స్ దోర్నాల, 51 కర్నూలు, 176 నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ వెల్కమ్స్ యూ. కింద తాకింది, కింద తాకు అంత మెల్లగా దింపినా కింద తాకింది. ఎవరు అట్రా అన్నది? అదే డ్రిల్ విజన్ అయినట్టే వస్తుంది సౌండ్.
వామ్మో ఈ నీళ్ళు ఏడ గుంతలు ఉన్నాయి అర్థమవుతలేదు. TS32 అది వనపర్తి బండి. సో డ్యామ్ గేట్స్ అయితే అసలు ఒక్కటి కూడా ఓపెన్ చేసలేరు. శివుడిని దర్శనం చేసుకోవాలంటే ఫస్ట్ సాక్షి గణపతిని దర్శనం చేసుకోవాలన్నమాట. గణేషుని దర్శనం కూడా అయిపోయింది. ఇంకా శివుని దగ్గరికి అయితే వెళ్తున్నాం. శివుడిని రేపు దర్శించుకుంటాం, రేపు పొద్దుగా. రీచ్ అయిపోయినాం శ్రీశైలంకి అయితే. సో ఇంటి దగ్గర ఆల్మోస్ట్ 2:30కే మేము బయలుదేరాం. కరెక్ట్ టైం గుర్తులేదు. మనం పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించినప్పుడు అయితే అప్పుడు టైం చూసి మెన్షన్ చేస్తారు ఎంత అయింది అనేది. సో మేము శ్రీశైలం వచ్చేసరికి ఆల్మోస్ట్ 9 అయితే అయింది. సో ఇంకా వెతుక్కుంటూ ఒక రూమ్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఇప్పుడు మొత్తం మేము 6 మెంబర్స్ అయితే ఉన్నాం. స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక్కరినే, మధ్యలో ఇద్దరం అయినాం. మనం ఇప్పుడు 6 మెంబర్స్ అయితే అయినాం. 6 మెంబర్కి 2 రూమ్స్ అయితే తీసుకున్నాం. ఒక్క రూమ్లో 3 అయితే ఉంటున్నాం. సో ఇది మేము ఉన్న రూమ్ అనమాట. ఇంకా లగేజ్ అంతా ఇక్కడ పెట్టేసినాం. ఇది రేపు పొద్దున ఎర్లీ మార్నింగ్ లేచి 4కి లేద్దాం అనుకుంటున్నాను. సో ఎన్ని గంటలకు లేస్తాం ఏందనేది నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే చూడండి. అండ్ 4కి లేచి దర్శనం చేసుకొని ఎంత తొందరగా అయితే అంత తొందరగా మళ్ళీ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోవాలి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ శ్రీశైలం. 4 గంటలకేమో లేచిన వీళ్ళందరినీ రెడీ చేసేటప్పుడు గంట టైం అయిపోయింది. వీళ్ళందరూ అయితే రెడీ అయిపోయింది. వీళ్ళు తొందరనే లేచిండ్లేండి. అవతల ఇద్దరు ఉన్నారు. ఇగో ఇది మొత్తం ఏదో బూత్ బంగ్లా లాగా ఉంది. ఇంకా ఒక ఆయన రెడీ అవుతున్నాడు. ఇంకా ఆయనను బాయ్ మీరు అయిపోయినాక చెప్పండి బాయ్ వచ్చేస్తా అంటున్నాడు. రామన్న ఇంకా ఇప్పుడైతే అందరం రెడీ అయిపోయినాం. 6 మెంబర్స్లో 5 మెంబర్స్ మాత్రమే రెడీ అయినాం. ఇంకొక అతను మొత్తం రెడీ అయిపోయినాక వస్తాను అన్నాడు. ఇప్పుడు వెళ్ళి ఒక ముఖ్యమైన కార్యక్రమానికి వెళ్తున్నాం. పాతాళగంగ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళే ముందు ఇంకో కార్యక్రమం ఉంది. అదేందనేది అక్కడికి వెళ్ళాక చూపిస్తాను మీకు. సర్ప్రైజ్ అని చెప్పినా కదా, ఇదే అనమాట. సో లదాఖ్ రైడ్ మొత్తం కంప్లీట్ అయ్యేస్తే వచ్చి దర్శనం చేసుకొని ఫుడ్ తీసుకుందామని అనుకున్నాం. సో ఇప్పుడు ఫైనల్గా అయితే ఇంకా లదాఖ్ రైడ్ అనుకొని పోయినాం. కాశ్మీర్ టు కన్యాకుమారి అండ్ కేరళ రైడ్ కూడా అన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చేసినాం. సో మా రైడ్ అంతా సక్సెస్ఫుల్గా అయిపోయింది కాబట్టి దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మార్నింగ్ వీడియో తీద్దాం అనుకున్నా కానీ మర్చిపోయినాం. వస్తాను. సో మార్నింగ్ దర్శనానికి వెళ్ళేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నా కానీ మర్చిపోయినా. ఇంకా ఫోన్స్ ఎట్లా అలా ఉండగానే ఫోన్ ఇక్కడ పెట్టి వెళ్ళిపోయినాం. వచ్చేసినాం. దర్శనం కంప్లీట్ సో దర్శనం అయితే అయిపోయింది మాది. అదే మల్లమ్మ కన్నీరు తీర్థమంట. శివుని కోసం జపం చేస్తే శివుడు ప్రతిజ్ఞ చేసినప్పుడు జపం చేస్తేనా శివుని కోసం జపం చేస్తా కదా, శివుని కోసం జపం చేసినప్పుడు శివుడు ప్రత్యక్షమైనప్పుడు శివుని చూసినప్పుడే కళ్ళలో నీ తిరిగినాయంట. సో అప్పటి నుంచి ఇంకా ఇప్పటి వరకు కంటిన్యూ అయితే గుడి లోపల అమ్మవారు ఉన్నారు కదా మల్లమ్మ. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అమ్మవారికి అన్నిటి నుంచి వాటర్ అయితే వస్తున్నాయని అనమాట. లోపల చూసినాం టెంపుల్ లోపల, మెయిన్ టెంపుల్ గర్భగుడి లోపల వాటర్ అయితే కంటిన్యూగా వస్తున్నాయి. ఇంకా అమ్మవారి విగ్రహం అయితే ఉంది లోపల. సో మ్యాక్సిమం శ్రీశైలం వస్తే చాలామంది ఇదైతే చూడరు అనమాట. ఇది ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉందంటే శివాజీ మఠం అక్కడ కనిపిస్తుంది ఆ గోపురం, అది శివాజీ మఠం అనమాట. శివాజీ మఠం నుంచి పైనకి వస్తే ఇక్కడ వెనకాల అయితే ఉంటుంది. సో ఇప్పుడు మల్లమ్మ కన్నీరు టెంపుల్ చూసుకున్నాం. ఇంకా ఇప్పుడు మళ్ళీ శివాజీ మఠం దగ్గరికి వెళ్ళి శివాజీ మఠం చూసుకొని ఇంటికైతే వెళ్ళిపోవడమే, ఇంకా ఏం లేదు. ప్రసాదం తీసుకునే ప్లేస్కి అయితే వచ్చినాము. ఇక్కడ చూడండి ఎన్ని కౌంటర్స్ ఉన్నాయో. ఎన్ని ఉన్నాయి మొత్తం? 10 ఉన్నాయి నాకు తెలిసి. 10-12 ఉన్నాయి కౌంటర్స్. మన వాళ్ళు అయితే వెళ్ళిండి తీసుకురావడానికి. అంటే మధ్యలో కలిసిండ్రు, లేదు మధ్యలో కలిసిండ్రు వాళ్ళు. బాగుందా బైక్? హాయ్ బ్రో, థ్యాంక్ యూ బ్రో కలిసినందుకు. ఇందాక వీడియో తీద్దాం అనుకున్నా మర్చిపోయినా. మా వాడు ఉండి తిడుతున్నాడు వీడియో తీయొచ్చు కదా అని. నేను ఇంకా మాట్లాడానే మర్చిపోయినా. మనం ఇక ఇది అండి సత్తూరి మహేష్ గౌడ్ అని ఉంటుంది. సత్తరి కదా, సత్తూరి. ఏ క్లాస్? కరెక్ట్. ఏ క్లాస్ నువ్వు? 5th. అమ్మ శ్రీశైలం ఈ చిన్న షాపులలో తిరుగుతున్నావు, పక్క తిట్టుకుంటారు ఎవరో ఒకరు. అంటే కొంచెం హారన్ కొడితే బాగుండదు మళ్ళా.
ఇది లారీ అరన్ లాక్కుంది ఇది. ఆక్టోపస్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చినాం. అక్కడ చూడండి, నాకు తెలిసి ఒక 1 month బ్యాక్ వచ్చింటే డ్యామ్ గేట్స్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ దాకా గ్రీన్ కనిపిస్తుంది. అక్కడ దాకా అయితే వాటర్ ఉండే. అప్పుడు వచ్చినప్పుడు చూసింటే సూపర్ ఉంటుండే అసలు. చాలా మంచిగా ఉంది కదా అసలు. మొత్తం నల్లమల ఫారెస్ట్ మొత్తం కనిపిస్తుంది ఆల్మోస్ట్. ఐ మీన్ మనకు ఎంతవరకు కనుచూపు మేరలో ఏవైతే కొండలు ఉంటాయో అవన్నీ అయితే కనిపిస్తున్నాయి. ఇంకా నల్లమల ఫారెస్ట్కి అయితే బాయ్ చెప్పేసి మనమైతే అచ్చంపేటలో అయితే ప్రయాణిస్తున్నాము. ఇప్పుడు టైం వచ్చేది ఇప్పుడు మన డామినర్ దాంట్లో 5:10 అయితే అవుతుంది. అగైన్ మళ్ళీ పెట్రోల్ అయితే ఓపించినాం. 1 పాయింట్ వచ్చింది, 330 ఓపిస్తే ఏమో గమ్మత్ చేసింది వీడు. చూడకపోతే నేను ఫస్ట్ 325 kilometers ఫుల్ ట్యాంక్ అయిపోయింది. ఇంకా ఇప్పటికి 50 kilometers అవుతుంది, కానీ ఎందుకు రిస్క్ తీసుకోవడం అని ఒక 330 rupees ఓపించడం. జస్ట్ 1 పాయింట్ మాత్రమే వచ్చింది. నాకు ఎందుకో డౌట్ వస్తుంది దీని మీద. ఆల్రెడీ 100 కొట్టిండు, దాన్నే కంటిన్యూ చేసిన అనుకుంటా. వీడు బుడ్డోడు చూడు ఎట్లా కూర్చున్నాడు వెనకాల. చిన్న ఉన్నప్పుడు మేము కూడా ఎట్లనే పోతుండే, ఎక్కడైనా ఫంక్షన్లకు కానీ ఎక్కడైనా పోవాలన్నా కూడా. జస్ట్ ఇప్పుడే మధుని అయితే డ్రాప్ చేసేసి ఆల్మోస్ట్ ఒక 3 kilometers అయితే వచ్చేసిన. సో 7:30కి ఎగ్జాక్ట్లీగా మధును వాళ్ళ ఇంటి దగ్గర అయితే వదిలేసిన అనమాట. అయితే వాళ్ళ అమ్మ నాయన ఏమంటారు తెలుసా, నా గుండు చూసి, అరే నువ్వు కొట్టించుకోవచ్చు కదా గుండు, అంత దూరం పోయి ఏం చేసినావురా, కొట్టించుకోవాలరా గుండు అది అని చెప్తున్నాడు. ఇప్పటికీ ఇంకా మా ఇంటికి ఇక్కడ నుంచి ఒక 8 kilometers ఉంటుంది అంతే. జస్ట్ ఒక 10 minutesలో వెళ్ళిపోతాయి ఈజీగా. మధును దింపేసిన తర్వాత బైక్ అయితే మస్తు లైట్ వెయిట్ అయిపోయింది. అమ్మో, సింగిల్గా బాగున్నట్టుంది. ఇంకోటి ఏంటంటే టైర్ గ్రిప్ లేదు, ఒక్కరికైతే సెట్ అవుతుంది. ఆ టైరు ఇద్దరిని కంట్రోల్ చేయలేకపోతుంది. ఇప్పుడు చూడండి, ఒక్కరిని ఊకిట అంటే ఇక 100 లేస్తుంది ఊకిట. అప్పుడు ఇద్దరం ఉన్నప్పుడు అయితే మాత్రం కష్టం అసలు. అరే ఈడ నవీన్ గడు పోతున్నాడు. గుండుగా గుండు హెల్మెట్ లేకుండా పోతున్నావు ఏంద్రా? హెల్మెట్ లేకుండా పోతున్నావు అంత స్పీడ్గా? ఇప్పుడు ఎదురా ఏంది మెల్లగానే వచ్చినా కాసే ఆడుకోతావు ఏందా సోయ్
ఏం దాపెట్టినవరా బంగారం ఆరా పూలు తెంపుకు ఏం పూలు రావి ఏం పూలు రా బతుకమ్మ ఇంకా ఎక్కువ వస్తాయి. సో గాయ్స్ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిన తర్వాత మొత్తం 398 కిలోమీటర్స్ అయితే రైడ్ చేసినాం. ఫుల్ ట్యాంక్ అయితే అయిపోయింది. ఇంకా మళ్ళీ ఒక 300 రూపీస్ అయితే మళ్ళీ పెట్రోల్ అయితే ఓపించినాం అనమాట. అంతవరకు పోతుంది కానీ ఎందుకన్నా మంచిదని పోపించిన. ఏ కరారా ఇటు చూపిస్తుందారా రే